లోకేష్ అజిల్స్ గారి దర్శకత్వంలో ఒక తమిళ కొత్త డైరెక్టర్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా 11. ఈ మూవీలో మన తెలుగుకి బాగా సుపరిచితమైనటువంటి నవీన్ చంద్ర గారు హీరోగా చేయడం జరిగింది. ఈ మూవీ మీద నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ట్రైలర్ చూసినప్పుడు కూడా ఓకే, సోగా యావరేజ్గా ఉంది, పర్లేదు అని ఒక ఏదో వచ్చింది తప్ప నాకైతే పెద్దగా సినిమా చూసేయాలన్నంత ఇంట్రెస్ట్ అయితే జనరేట్ కాలేదు. అసలు నా ఫస్ట్ చాయిస్ ఏంటంటే రాజ్ ఆర్ గారు తీసినటువంటి 23 అనే సినిమాకి వెళ్ళాలన్నది నా యొక్క సంకల్పం. కానీ థియేటర్లో ఎక్కడా కూడా దాన్ని ఆడకపోవడం వల్ల నేను అమలాపురం వెళ్ళినా సరే అక్కడ షో క్యాన్సిల్ అయింది, నేను ఒక్కనే ఉన్నానని చెప్పి. ఇంకా తప్పని పరిస్థితుల్లో కాకినాడ వెళ్ళాను. కాకినాడ వెళ్తే అక్కడైనా ఉంటుందేమో అని చూస్తే ఆన్లైన్లో ఎక్కడ కూడా 23 సినిమా దొరకలేదు. దాంతో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో 11 అనే మూవీకి వెళ్ళాను. కానీ సర్ప్రైజింగ్గా నాకు సినిమా బాగా నచ్చింది. ఎందుకంటే సినిమాలో దర్శకుడు మంచి ప్రతిభని కనబరిచారు. సినిమా ఒక థ్రిల్లర్ సినిమా, ఒక మంచి కంటెంట్ని, ఒక మంచి కథని ఎంచుకున్నారు. దానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే కూడా బాగా రాసుకున్నారు. అంతా బాగుంటుంది. తద్వారా ఏంటంటే సినిమా మంచిగా రక్తి కట్టిస్తుంది చూసే ఆడియన్ని. అఫ్కోర్స్ సినిమా అద్భుతమైనటువంటి ట్విస్టులు, టర్నులు, లేకపోతే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు ఉండవు. కానీ ఒక మాదిరిగా వెళ్తూ ఉంటుంది సినిమా అంతా కూడా. చూసే ఆడియన్కి మాత్రం ఖచ్చితంగా థ్రిల్ని, ఇంట్రెస్ట్ని కలగజేస్తూ ఉంటుంది సినిమా. ముందుగా ఈ సినిమాలో నాకు నచ్చని విషయాలు ఒక 3 ఉన్నాయి. మూడింటి గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హీరోయిన్ నాకు తేడా కొట్టింది. ఏంటిది, ఈవిడ కొంచెం అదో యాప్ట్ కాలేదు కదా, హీరోయిన్గా లేరు కదా అని నాకు అనిపిస్తే తర్వాత ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఆవిడ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. కాబట్టి మనం ఏం చేయలేం, ప్రొడ్యూసర్లని మనం వ్యతిరేకించి మనం ఏం చేయలేం. నాకు రెండో మైనస్ కింద అనిపించినటువంటి విషయం ఏంటంటే నవీన్ చంద్ర గారు ఆ పర్సనాలిటీకి పోలీసు యూనిఫామ్ అనేది సరిగ్గా సెట్ చేయలేకపోయారు. ఆయనకి కొంచెం అది ఆక్వర్డ్గాను అంతగా యాప్ట్ అవ్వలేనట్టుగా ఉంది. ఎందుకంటే కొంచెం క్యాప్ కూడా వంకరగా పెట్టారేమో అన్న భావన కలిగింది నాకైతే. నాకు ఇంకో మైనస్గా అనిపించింది ఈ సినిమాలో ఏంటంటే మ్యూజిక్. ఇమాన్ గారి మ్యూజిక్ అక్కడక్కడ చాలా బాగున్నప్పటికీ కూడా ఓవరాల్గా సినిమా అంతా అయితే మాత్రం ఆ థ్రిల్ని జనరేట్ చేయడంలో కొంచెం బ్యాక్వర్డ్ని, కొంచెం వెనక్కి లాగిందేమో సినిమాని అన్న భావన నాకు కలిగింది. ఇప్పుడు ఈ సినిమాలో నాకు నచ్చిన విషయాల గురించి చెప్తాను. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే నవీన్ చంద్ర గారి యొక్క క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి చాలా మంచి స్కోప్ ఉంది. ఆయన కూడా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఎక్కడా కూడా సీరియస్ లుక్ అనేది పోనివ్వకుండా సినిమా అంతా అది కంటిన్యూ చేసుకుంటూ రావడం అనేది చాలా బిగ్ ప్లస్. ఆయన చాలా బాగా నటించారు కూడా ఈ సినిమాలో. ఇంకా రెండోది నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఫైట్స్. తమిళ్ సినిమాల్లో ఫైట్స్ అనేటువంటివి చాలా బాగుంటున్నాయండి. చాలా న్యాచురల్గా ఉంటున్నాయి, చాలా ఎగ్జైటింగ్గా, చాలా పంచీగా ఉంటున్నాయి, బాగుంటున్నాయి. మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ కూడా తమిళ్ ఫైట్ మాస్టర్స్ని చూసి, లేదా మన తెలుగు ఫైట్ మాస్టర్స్ కొరియోగ్రాఫర్స్ కూడా తమిళ్ యంగ్ కొరియోగ్రాఫర్స్ నుంచి చాలా చూసి నేర్చుకోవాలి. బాగుంటున్నాయి ఫైట్స్ అనేటువంటివి. ఈ సినిమాలో ఇంకోటి బాగా నచ్చింది, అది ఏంటంటే క్యారెక్టరైజేషన్స్, వారి యొక్క పర్ఫార్మెన్స్లు. అంటే యాక్చువల్గా మనం చూసుకుంటే పోలీసులు ఎలా బిహేవ్ చేస్తారు, పోలీసుల యొక్క హావభావాలు ఎలా ఉంటాయి, వాళ్ళు హయ్యర్ అఫీషియల్స్ ముందు లేదా సబార్డినేట్స్ ముందు ఎలా ఉంటారన్నది చాలా అథెంటిక్గా చూపించారన్న భావన కలిగింది. ఎందుకంటే మనకి హయ్యర్ అఫీషియల్స్ ఒకటి ఇస్తాడు, దాన్ని తీసుకుని మనం వెళ్ళిపోవాలి తప్ప హీరోయిజం చూపించే సన్నివేశాలు లాంటివి ఏం పెట్టలేదు. అక్కడ అలాగే రియల్ లైఫ్లో కూడా అలాగే ఉంటుందేమో అన్న భావన కలిగింది. అది అయితే దర్శకుడు చాలా బాగా చూపించారు. ఇంకా క్యారెక్టర్ల విషయానికి వస్తే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మంచి క్యారెక్టర్, మంచి జస్టిఫికేషన్లు, ఏవైతే ఇంపార్టెంట్ క్యారెక్టర్లు అనేటువంటివి ఉన్నాయో వాటన్నిటికీ కూడా మంచి జస్టిఫికేషన్స్, మంచి క్యారెక్టరైజేషన్స్ అవన్నీ బాగా సెట్ అయ్యాయి ఈ సినిమాకి. వాటిని పోషించినటువంటి ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు. ఎందుకంటే సరిగ్గా యాప్ట్ అయింది, ఆ కథకి ఎలా కావాలో అలా బాగా యాప్ట్ అయింది ఈ సినిమాలో. ఇంకా ఈ సినిమాలో అతి పెద్ద ప్లస్ పాయింట్ ఎవరైనా ఉన్నారంటే అది దర్శకుడు లోకేష్ అజిల్స్. ఆయన ఒక మంచి కథను ఎంచుకున్నారు. ఆ కథలో మంచి ఎమోషన్ ఉంది, మంచి కోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ కథలో ఉన్నాయి. అంటే క్రాఫ్ట్మ్యాన్షిప్ అనేది అంత బాగోలేనప్పటికీ కూడా, అంత అద్భుతంగా లేనప్పటికీ కూడా, అందులో థ్రిల్స్ కానీ ట్విస్టులు కానీ అంత ఎగ్జైట్ చేయనప్పటికీ కూడా మనకు అర్థమైపోతూ ఉంటుంది ముందే. కాకపోయినప్పటికీ కూడా ఇది మంచి కథ అవ్వడం, మంచి ఎమోషనల్ కోర్ ఉండడం, దానికి సరిపడా క్లైమాక్స్ ట్విస్ట్ ముందుగానే మనకు అర్థమవుతుంది. కానీ అది ట్విస్ట్ కూడా మనకి చాలా ఎగ్జైట్మెంట్, చాలా మజా ఇస్తుంది. తద్వారా ఏంటంటే సినిమా బాగా తీశారన్న ఒక భావన కలిగింది నాకైతే. ఈ సినిమాలో ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే క్యారెక్టర్లకి జస్టిఫికేషన్, క్లైమాక్స్కి ఒక జస్టిఫికేషన్ ఇవ్వడం. ఎప్పుడైనా సరే ఏ సినిమా అయినా సరే నేనేం నమ్ముతానంటే సరైన ఎండింగ్ ఉన్న ఏదైనా సరే, అది కథే కాదు, నవల లేకపోతే పుస్తకము, బుక్ ఏదైనా సరే మనకి సరైన ఎండింగ్ ఉంటే అది అద్భుతంగా పండుతుంది. ఈ సినిమాలో సరైన ఎండింగ్ని ముందుగానే రాసుకోవడం వల్ల చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఎమోషనల్గా కూడా చాలా బాగా అద్భుతంగా అనిపించింది సినిమా. అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడా జస్టిఫికేషన్ ఇచ్చారు. ఏ క్యారెక్టర్ ఎలా ఎండ్ అవుతుంది అన్నది కూడా బాగా రాసుకున్నారు. అది కూడా మనకి చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది ఈ సినిమాలో.
ఫైనల్గా ఈ సినిమా మీద నా ఓవరాల్ అసెస్మెంట్ ఏంటంటే, ఈ సినిమా ఒక మంచి సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా, మంచి ఎమోషన్ ఉన్నటువంటి సినిమా. ఈ సినిమాలో ఫ్లాస్ లేవా అంటే ఫ్లాస్ ఉన్నాయి. ఇంకొంచెం దర్శకత్వం రక్తి కట్టించేలాగా విజువల్స్లో కానీ, లేకపోతే థ్రిల్లింగ్గా తీయడంలో కానీ, లేకపోతే ట్విస్టులు కానీ, టర్న్స్ కానీ ఇంకా బాగా తీసి ఉండొచ్చు. కాకపోయినప్పటికీ, అవి లేనప్పటికీ కూడా ఈ సినిమా చాలా మంచి సినిమా. ఎమోషన్ తీసి వచ్చిన తర్వాత నేను ఈ మధ్య కాలంలో ఇంత సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చిన సినిమా అంటూ ఏమీ లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా చాలా మంచి సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, మీకు బాగా నచ్చుతుంది సినిమా. జై హింద్.